వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హలో అండ్ వెల్కమ్ టు sakshiyeducation.com. నేను లుంబిని బోచలా. ఐఏఎస్ అవ్వాలనేది చాలా మంది డ్రీమ్ ఉంటుంది. మరి ఆ వేలో వెళ్ళాలి అంటే ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి, ప్రాపర్ గైడెన్స్ కావాలి. సో ఇవాళ స్టూడెంట్స్కి ఉన్న క్లౌడ్స్ అన్ని క్లారిఫై చేయడానికి, అలాగే ఐఏఎస్ డ్రీమ్ వరకు చేరుకోవడానికి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి స్టూడెంట్స్ అన్ని కూడా, సో మనందరికీ గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ ఫ్యాకల్టీ ఆంథ్రోపాలజీ అలాగే పాలిటీ అండ్ ఎథిక్స్లో కూడా ఫ్యాకల్టీ అనమాట విష్ణువర్ధన్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. సో రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ 2023 రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో దాంట్లో మీ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు అండ్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ఎందుకనంటే నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ 3 సార్లు వెళ్ళాను. అప్పుడు నాకు ఒక ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ కూడా నాకు అందుబాటులో లేదు. నాకు అప్పుడు ఎవరన్నా ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ నాకు అందుబాటులో ఉండుంటే డౌట్స్ అడిగేవాడిని. నాకు బాగా గుర్తుందన్నమాట. సో ఎవరు కూడా దగ్గరలో లేరు. నేను ఆ రోజు అనుకున్నాను, నేను ఎలా అయినా సరే నాకు రాలేదు కాబట్టి నా స్టూడెంట్స్కి రావాలి, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నేను అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేసి మరి అకాడమీ ఎస్టాబ్లిష్ చేశాను. ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా 15 ర్యాంక్స్ వస్తున్నాయి. ఈ ఇయర్ 13 ర్యాంక్స్ వచ్చాయి. ముఖ్యంగా చాలా క్లోజ్ అయినటువంటి 196 ర్యాంక్ దీపక్, 146 ర్యాంక్ అశ్విన్. సో మంచి రిజల్ట్స్ వచ్చాయి ఈసారి. ఓకే. సో ఎలా అనిపిస్తుంది? వాళ్ళు స్టూడెంట్ లెవెల్ నుండి ఇప్పుడు అందరు వాళ్ళని సార్ అని రెఫర్ చేస్తున్నారు, అంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోయారు కదా. సో ఎలా అనిపిస్తుంది? ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. అందరు అనుకుంటారు పేరెంట్స్కే చాలా ప్రౌడ్ ఉంటుంది, పేరెంట్స్కే మొత్తం క్రెడిట్ వస్తుందని అనుకుంటారు. కానీ ఒక విషయం ఏంటంటే పేరెంట్స్ తర్వాత గురువు ఖచ్చితంగానండి నేను అనుభవించాను. టీచర్కి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఏదో ఒక సందర్భంలో స్టూడెంట్ లాగా ఉన్నటువంటి వ్యక్తి ఒకటేసారి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి రావడం అది చాలా గొప్ప విషయం లాగా అనిపిస్తుంది అన్నమాట. నాకైతే పుత్రోత్సాహాన్ని మించి ఎక్కువ సంతోషంగా ఉంది నాకు. ఓకే, మీ ఫేస్లో తెలుస్తుంది సార్. సో వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు గైడెన్స్ తీసుకున్నారు కదా మీ దగ్గర, సో ఎలాంటి డౌట్స్ అడిగేవారు? వాళ్ళతో ఇంటరాక్షన్ ఎలా అనిపించేది మీకు? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నేను ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో చాలా హెల్ప్ చేశాను నేను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో అనుప్రియ అని 914 ర్యాంక్, తనకి నేను ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడంలో చాలా మంచి రోల్ ప్లే చేశాను నేను. అశ్విన్ అనే అతనికి ఆల్రెడీ 235 ర్యాంక్, అప్పుడు నా స్టూడెంటే, ఈసారి 146, ఇప్పుడు నా స్టూడెంటే. అతనికి మెయిన్స్లో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చేవి. సో ఆన్సర్ రైటింగ్ ప్రాపర్ అప్రోచ్ విధానంలో కానివ్వండి, అక్షయ్ దీపక్కి ఓవరాల్ హెల్ప్ చేయడంలో కానివ్వండి, మెంటర్షిప్ ఇవ్వడంలో కానివ్వండి, వాళ్ళకి ఏదో ఒక సందర్భంలోనైతే నేనైతే హెల్ప్ చేశాను. సో అది 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 చాలా మంచి విషయం అనిపిస్తుంది నాకు, ఒక సక్సెస్లో మనం భాగం అవ్వడం. ఓకే. సో ఇప్పుడు స్టూడెంట్స్ కూడా మీకు చెప్పడం కానీ వాళ్ళ మొత్తం వాళ్ళ జర్నీలో మీరు పార్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఇంకొక స్టెప్కి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి నెక్స్ట్ వెళ్ళడానికి కూడా ఎలాంటి గైడెన్స్ ఏమైనా ఇస్తారా? గైడెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన వల్ల వేరే వాళ్ళకి ఒక ఉపయోగం జరగాలి. సో మీరు ఐఏఎస్ అయినంత మాత్రాన్నే కాదు, మీ వల్ల ఒక నలుగురికి ఏదైనా ఉపయోగకరమైనటువంటి విషయం చేశారు అని అంటే ఖచ్చితంగా అది చాలా మంచి విషయం అని చెప్తాను నేను. దాంతోపాటు వాళ్ళు ఐఏఎస్ అయిన సందర్భంలో వాళ్ళు అదే ఒక ఉద్దేశంతో కూడా ముందుకెళ్తారు వాళ్ళు. సో నేను మాత్రం మీ వల్ల ఓన్లీ పీపుల్కి సర్వీస్ అనేది కాకుండా ఎవరికైనా సరే ప్రిపరేషన్లో కూడా ఏ హెల్ప్ ఉన్నా కూడా మీరు అందుబాటులో ఉండి మీలాగా మీ కింది వాళ్ళకి కూడా సర్వీస్ వచ్చే విధంగా మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటాను. ఓకే. సో మీరు పర్సనల్గా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసి మరీ వచ్చి స్టూడెంట్స్ని తయారు చేస్తున్నారు. సో మీ మెయిన్ మోటో ఏంటి సార్? అసలు మెంటోర్షిప్ అండి, 100% మెంటోర్షిప్. అందుకే నేను సూపర్ 50 బ్యాచ్ అని ఒకటి ప్లాన్ చేసి పెట్టి ఓన్లీ 50 అడ్మిషన్స్ తీసుకుంటాం జనరల్ స్టడీస్లో. ఓకే. సో 50 స్టూడెంట్స్ కన్నా ఎక్కువ ఒక్క అడ్మిషన్ కూడా తీసుకోము. ఎందుకు అని అంటే ఆ స్టూడెంట్ యొక్క పేరు తెలియాలి మనకి, స్టూడెంట్ యొక్క అసెస్మెంట్, అతని యొక్క ఎలా ప్రిపేర్ అవుతున్నాడని తెలియాలంటే హ్యూమెన్లీ ఇంపాసిబుల్ మోర్ దాన్ 50, హ్యూమెన్లీ పాసిబుల్ ఇఫ్ ఇట్ ఈస్ 50. సో అందుకే 50 నెంబర్తోనే ముందుకెళ్తున్నాము. ఈసారి మా సూపర్ 50 బ్యాచ్ నుంచి 3 ఇంటర్వ్యూకి వెళ్ళారు కానీ ర్యాంక్ రాలేదు. మళ్ళీ వాళ్ళని 2024 నేను ట్రైన్ చేస్తున్నాను. ఓకే, సో నైస్ సార్. సో ఈ సూపర్ 50 బ్యాచ్లో నుంచి ఇప్పుడు ర్యాంక్ సాధించిన వాళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్నారు, ఈ ఇయర్ లేరు. ఈ ఇయర్ ఏదో చెప్పాను 3 ఇంటర్వ్యూకి వెళ్ళారు కానీ దగ్గర దాకా కొంచెం మిస్ అయింది. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వీళ్ళని నేను ప్రిపేర్ చేపిస్తున్నాను. మిగతా వాళ్ళందరేమో ఆంథ్రోపాలజీ క్లాసెస్ కానివ్వండి, ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ గైడెన్స్ కానివ్వండి, ఇలా హెల్ప్ చేస్తూ వచ్చాను. ఓకే సార్, అంటే ఒక స్టూడెంట్ ప్రిలిమ్స్ దగ్గర నుండి మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఫేజ్లో ఆ స్టూడెంట్ జర్నీ ఎలా ఉండాలి,
ఆ స్టూడెంట్స్ ఫాలో అవ్వాల్సిన థింగ్స్ ఏంటంటారు? అన్నిటికన్నా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ. అది ఏ ఫీల్డ్ అయినా సరే ఎవరైతే కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అవుతారో వాళ్ళే విజయం పొందినట్టు చరిత్ర, వాళ్ళే విజయం పొందుతారు. ఓకే. సో కన్సిస్టెన్సీ, దానికి తోడు కమిట్మెంట్. ఎందుకు ప్రిపేర్ అవుతున్నాము, ఎలా ప్రిపేర్ అవుతున్నాము, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కన్సిస్టెన్సీ, కమిట్మెంట్ అండ్ కాన్స్టెన్సీ ఒకటే Okay. విధంగా ప్రిపేర్ అవ్వడం. ఈ 3 ఎవరికైతే అందుబాటులో ఉంటుందో, ఇది నా ప్రిన్సిపల్ బేసిక్గా. సిసిసి ఇది ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి విజయం వస్తుంది. ఇంకోటి, హార్డ్ వర్క్ కూడా గుడ్డిగా ఏదో చదువుకున్నట్టు వెళ్ళిపోకుండా ఒక స్మార్ట్ వర్క్ ఓరియంటెడ్గా ఏది చదవాలి, ఏది చదవకూడదు అని తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మేము మా అకాడమీ ద్వారా మేము ఖచ్చితంగా ఏం ప్రొవైడ్ చేస్తున్నాము అని అంటే ఆ స్మార్ట్ వర్క్, ద ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ చదవాలి మనం, ఏ ఎలిమెంట్ చదవకూడదు, ఆ ఎలిమెంట్ లెవెల్లో డిఫరెన్షియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నిజంగా మీరు చెప్పినట్టుగా డిఫరెన్షియేషన్, ఎందుకంటే మొత్తం సముద్రమే, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏది పిక్ చేసుకోవాలని కాకుండా ఏది డిలీట్ చేసేసి మనం ఏది చదవద్దు అనేది ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, సో వాళ్ళు స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి? ఎన్సీఆర్టీస్ చదవాలి బేసికలీ. ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్కే ప్రామాణికంగా తీసుకొని యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తుంది. మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసినా కూడా అవన్నీ ఎన్సీఆర్టీస్లోనే ఉన్నాయి. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ కంప్లీట్ చేసిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ తీసుకుంటే మస్జిద్ హుసేన్ బుక్ ఉంటుంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమిక్ తీసుకుంటే రమేష్ సింగ్ అనే బుక్. బేసిక్ అంటే స్టాండర్డ్ బుక్స్లో బేసిక్స్ ఇవి ఖచ్చితంగా చదవాల్సినటువంటి బుక్స్ ఉంటాయి అన్నమాట. వీటిని చదువుకుంటూ మనం మెంటర్షిప్, నేను కోచింగ్ అనే పదం వాడను, ఓకే. ఒక ఫ్యాకల్టీ మనకు అందుబాటులో ఉంటే, ఆ ఫ్యాకల్టీ మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటే అలాంటి ప్లేస్లో జాయిన్ అవ్వాలి. కోచింగ్ అగెన్స్ట్, మెంటర్షిప్కి పాజిటివ్. సో అలా ఫ్యాకల్టీ ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే ఆ ఫ్యాకల్టీ దగ్గర జాయిన్ అయిపోయి, ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర జాయిన్ అయిపోయి ప్రాపర్ మెంటర్షిప్ తీసుకొని చదువుకుంటే మాత్రం 4-5 సంవత్సరాలు పట్టేది మనం 2 సంవత్సరాలకు కుదించవచ్చు. ఓకే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది, అంటే జనరలీ డౌట్స్ ఉంటే అందరూ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండడం చేస్తారు, కానీ స్టూడెంట్ స్పెసిఫిక్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డౌట్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? దాన్ని మేము ఏం చేస్తామంటే ప్రతి 25 స్టూడెంట్స్కి ఎక్స్క్లూజివ్ మెంటర్ ఉంటారు మాకు. ప్రతి ఓకే. 25 ఓకే. స్టూడెంట్స్కి డైలీ 5 స్టూడెంట్స్కి టైం టేబుల్ ఇస్తాం. సో అలా 5 డేస్లో వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి అనమాట. ప్రతి 5 డేస్కి సో మళ్ళీ అందుబాటులో ఉంటారు అకాడమీలో. మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు అకాడమీలోనే ఉంటారు. ఇలాంటి సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల వాళ్ళకి ఏ డౌట్స్ వస్తున్నాయో అప్పటిదప్పుడు క్లియర్ అవుతుంది. ఓకే. అదొకటే కాకుండా ఆ మెంటర్ ఫోన్ నెంబర్ 24/7 స్టూడెంట్స్ దగ్గర ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళు ఆన్సర్స్ చేస్తారు. ఓకే. సో మీరు మీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే కాకుండా బయట స్టూడెంట్స్కి కూడా హెల్ప్ చేస్తారని విన్నాము. సో ఎలా సరే, ఎక్కడి నుండి వస్తుంది మోటివేషన్? మీరు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మేడం, నేను యూపీఎస్సీకి చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యాను. నా లిమిటెడ్ అటెంప్ట్స్లో 3 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నా అటెంప్ట్స్ అయిపోయాయి. ఓకే. చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యాను నేను. నాకు రాలేదు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇక లైఫ్ ఇంతేలే అన్న స్థాయికి వెళ్ళాను. సో మనకి రాంది వేరే వాళ్ళకి రావాలి, ఏదో పెద్ద సంపాదించాలన్న ఆలోచన లేదు. వీఆర్ నాట్ కమర్షియల్ అకాడమీ. 100% మీరు అకాడమీలో మీరు మా హైదరాబాద్ అశోక్ నగర్లో వచ్చి తెలుసుకుంటే అందరివి 6 అంకెల ఫీజ్, 6 డిజిట్ ఫీజ్. మాది 5 డిజిట్స్ ఫీజ్ ఏముంది. సో ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ టెస్ట్ పెడతాము. అందులో మేము మినిమం 5 స్టూడెంట్స్ని ఫ్రీగా మేము క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాము, బుక్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాము. అలా సాధ్యమైనంత వరకు. అదొకటే కాకుండా, ఇదొకటే విషయం కాకుండా పీరియాడికల్గా అన్నదానం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తాం మేము. అలాంటి కార్యక్రమం అయితే చేస్తున్నాం. ఓకే. సో నైస్ సార్. సో మీరు ఎన్ని అటెంప్ట్స్ అంటే 5 అటెంప్ట్స్? నేను రాసినప్పుడు 4 అటెంప్ట్స్ ఉండే. 4 attempts అప్పుడు ఏనా? మినిమం అటెంప్ట్స్ 4 ఉండే. తర్వాత గవర్నమెంట్ 2013లో 6 అటెంప్ట్ చేసింది అనమాట. నా లాస్ట్ అటెంప్ట్ 2013 అటెంప్ట్. ఓకే. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఎక్కడి నుండి? నేను ఇంజనీర్, యాజ్ యూజువల్ ఇంజనీర్ బీటెకే చేశాను నేను. తర్వాత ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఎంఏ ఇన్ ఆంథ్రపాలజీ చేసి హైదరాబాద్ హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తాను. బట్ ఇట్ ఈస్ పార్ట్ టైం. ఫుల్ టైం అయితే నేను ఒక మెంటర్ లాగా, డైరెక్టర్ అంటారు కానీ డైరెక్టర్ లాగా నేను ఒప్పుకోను. నేను ఒక మెంటర్ లాగా ఎప్పుడు స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటాను. ఓకే. సో ఎట్లాంటి డౌట్స్తో వస్తుంటారు సార్ జనరల్లీ స్టూడెంట్స్ దగ్గరికి? ఎక్కువ స్టూడెంట్స్ వాళ్ళకి ఎక్కువ మోటివేషన్ ప్రాబ్లం ఉంటుంది మేడం. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, ఇంట్లో సపోర్ట్ లేదు, నేను చదువుతున్నాను కానీ నాకు గుర్తుండట్లేదు, ఒక ఆన్సర్ ప్రాపర్గా రాయలేకపోతున్నాను, బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని నేను అడ్రస్ చేస్తానంటే ఆ మెంటల్ కెపాసిటీని పెంచాలనుకుంటాను. సో ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు, అందరికి ఉన్నాయని చెప్పేసి ఆ మెంటల్ కెపాసిటీని పెంచడం వల్ల ఆ పొటెన్షియల్ ఏంటో వాళ్ళకి తెలియపరచడం ద్వారా వాళ్ళు
ఒక్కసారి ఎస్ ఐ హ్యావ్ దిస్ కెపాసిటీ అని ఐడెంటిఫై చేస్తారో అప్పుడు అందులో వాళ్ళు చదువు యాడ్ చేసుకున్నారంటే ఈజీ గుర్తుండిపోతుంది. ఓకే. సో ఫస్ట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్. సో ఆ బిలీఫ్ సిస్టమ్ని ముందుకు నెట్టుతూ హై క్వాలిటీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో మీరు చెప్తుంటే అంటే పాజిటివ్ సైడ్ ఓకే సార్, కానీ నెగిటివ్ సైడ్ జనరలీ స్టూడెంట్స్ ఇన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలా దీంట్లో, లేదంటే సెల్ఫ్ డౌటింగ్ కానీ ఇలాంటి ఫేజెస్లో ఉంటారు చాలా మంది. సో అలాంటి స్టూడెంట్స్ ఇది నా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానండి. నేను గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేశాను. నా అటెంప్ట్స్ అన్ని నేను జాబ్ చేస్తూనే నేను అటెంప్ట్స్ ఇచ్చాను అనమాట. ఓకే. అందరూ అది ఒక డిసడ్వాంటేజ్ అంటారు నన్ను. నువ్వు 2 పడవల మీద కాలు పెట్టావు, సగం చదువు మీద పెట్టావు, సగం జాబ్ మీద పెట్టావు. ఫుల్ టైం చదువు ఉంటే ఒక 1 ఇయర్ నువ్వు ఫుల్ టైం చదువున్నా కూడా ఖచ్చితంగా మంచి ర్యాంక్ వచ్చేది. అంటే నా ఫైనాన్షియల్ ఆర్థిక దృష్ట్యా నేను జాబ్ చేయాల్సిన పరిస్థితి. సో అదే నువ్వు ఫుల్ టైం చేసి ఉంటే నీకు జాబ్ వచ్చేది అని చాలామంది చెప్పారు. నేను ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రతి ఒక్కరికి ఈ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్లో అట్లీస్ట్ ఒక అటెంప్ట్, మొదటి అటెంప్ట్ 1.5 ఇయర్ ఫుల్ టైం చదవాలండి. ఆ ఫుల్ టైం చదవడం వల్ల ఏంటంటే మనకు ఒక నోట్స్ ఫామ్ అవుతుంది, సబ్జెక్ట్ మీద మనకి పట్టు వస్తుంది, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ జరుగుతుంది. ఆ 1.5 ఇయర్ పట్టు వచ్చిన తర్వాత మన దగ్గర నోట్స్ అంతా రెడీమేడ్ ఉన్న తర్వాత మనం జాబ్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే అప్పుడు రివిజన్ మాత్రమే చేయాలి. సో మొదటి నుంచి మనం జాబ్ చేస్తూ మనము చదువుకుంటే మాత్రం కొంచెం కష్టమే. ఓకే. ఆ బేసిక్స్ అన్ని ఆల్రెడీ మనం చేసేస్తే నెక్స్ట్ జాబ్ చేసుకుంటూ చదువుకోవచ్చు. ఓకే. సో మీరు ఆంథ్రోపాలజీ అండ్ పాలిటీ అండ్ ఎథిక్స్ కూడా కదా సార్ ఫ్యాకల్టీ. సో సబ్జెక్ట్ వైజ్గా స్పెసిఫిక్గా చెప్తారా ఎలా ప్రిపేర్ అవ్వాలి స్టూడెంట్స్ ఏంటంటే? ఖచ్చితంగా ఇండియన్ పాలిటీ వచ్చేసి అందరూ లక్ష్మీకాంత్ అనే బుక్ చదువుతారు, కానీ నేను మొదటి నుంచి ఇదే చెప్పాను, నేను కూడా అదే చదివాను. డిడి బస్సు అనే బుక్ చాలా హై క్వాలిటీ బుక్. అది ఆ బుక్లో ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎవ్రీ ఆర్టికల్కి ఉంటుందన్నమాట. ఇప్పుడు వేరే బుక్స్ కూడా మంచివే, కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అంత ప్రాపర్గా కవర్ చేయరు. మనం ఆన్సర్స్ రాసేటప్పుడు కానివ్వండి, ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్క ఆర్టికల్కి, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్కి మనం ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యాడ్ చేశాము అని అంటే మన యొక్క ఆన్సర్ ఎన్రిచ్డ్ ఆన్సర్లా కనబడుతుంది అనమాట. సో పాలిటీకి వచ్చేసరికి డిడి బస్సు నేను హైలీ రికమెండ్ చేస్తాను. అంటే డిడి బస్సు కొంచెం స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉంటుందా సార్? ఎందుకంటే లక్ష్మీకాంత్ అనేది చాలా ప్రాపర్గా, అంటే ఎక్కడక్కడ అరటిపండు వచ్చినట్టుగా ఉంటుంది మొత్తము, ప్రాపర్ పార్లమెంట్ అంటే పార్లమెంట్, ఇట్లా అన్ని సబ్జెక్ట్స్ అన్ని డివైడ్ అయిపోయి ఉంటాయి కదా. మళ్ళీ కమింగ్ టు డిడి బస్సు కొంచెం హైలీ ఇంటెలెక్చువల్ ఉంటుంది కదా, స్టూడెంట్స్ అది ఫస్ట్ నుండి ఎట్లా గ్రాప్ చేయగలుగుతారు? చాలా మంచి ప్రశ్న. యూ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఇండియన్ పాలిటీ, ఐ అప్రిషియేట్ ఇట్. అయితే డిడి బస్సు బుక్లో ఏంటంటే స్టాండర్డ్ పెరగడం వల్ల యూపీఎస్సీ ఆల్సో సర్చింగ్ ఫర్ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ని మనం రీచ్ అవుతాం. మళ్ళీ అంటే ఈ బుక్ మంచిదే, కానీ బేసిక్ లెవెల్లో ఉంటుంది. సో బేసిక్ రీడింగ్, లక్ష్మీకాంత్ బేసిక్ రీడింగ్ అయిపోయిన తర్వాత మనం డిడి బస్సుకి వెళ్ళాలి అనమాట. అలా చేయడం వల్ల మనం ఆ యూపీఎస్సీ స్టాండర్డ్ని అందుకున్న వాళ్ళం అవుతాం. సో అలా ఒకటి. మళ్ళీ ప్రతి ఒక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ అవుతున్నాయి, సైమల్టేనియస్ ఎలక్షన్స్ న్యూస్లో ఉంది. ఆ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్ ఏంటి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ ఏంటి, వాట్ ఈస్ దట్ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ఏంటి, అలా మనము ఆ కరెంట్ రిలేటెడ్ పాలిటిక్స్ చదవడం చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందన్నమాట. ఎథిక్స్ వచ్చేసరికి కొన్ని బుక్స్ ఉన్నాయి, కానీ నేను ఒక బుక్ నేను రికమెండ్ చేస్తాను. లెక్సికన్ అని, అదొక డిక్షనరీ, క్రానికల్ వాళ్ళది. లెక్సికన్ అని పాత బుక్, 2013, 2014 ప్రింట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు, లావ్ బుక్ ఇస్తున్నారు. ఆ పాత చాలా సన్న బుక్. ఆ లెక్సికన్ అనే బుక్ ప్రతి పదానికి మీనింగ్ అనమాట. ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ఫార్టిట్యూడ్ అంటే ఏంటి, కరేజ్ అంటే ఏంటి, బ్రేవ్ అంటే ఏంటి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సో ఆ అక్షరాలని ఏ సందర్భంలో వాడాలి, ఏ ఎగ్జాంపుల్లో వాడాలని క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎథిక్స్లో వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు చాలా సూక్ష్మంగా, మైక్రోస్కోపిక్గా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. సో ఆ ఎథికల్ వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ వర్డ్స్ తెలుసుకున్న తర్వాత దాని మీద మనం టెక్నికల్గా, అనలిటికల్గా నాలెడ్జ్ పెంచుకొని కరెంట్ ఎగ్జాంపుల్స్ లైక్ అశోక్ కేమ్కా, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, ఎవరైతే ప్రజెంట్ దుర్గా నాగ్పాల్, ఇలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ మనం సబ్స్టాన్షియేట్ చేస్తూ ఆన్సర్ రాస్తే మనకు మార్క్స్ వస్తాయి అన్నమాట. ఆంథ్రోపాలజీ వచ్చేసి ఏంటంటే అది మానవ సంబంధాలకు సంబంధించినటువంటి శాస్త్రం. ఆంథ్రోపాలజీ మన గురించి మనం తెలుసుకోవడం, మనం ఈరోజు ఎలా ఎవాల్వ్ అయ్యాం, వై వీఆర్ ఇన్ ఎరెక్ట్ పోస్చర్, మనం ఎందుకు బైపెడల్,
ఈ మ్యారేజ్ వ్యవస్థ ఎలా వచ్చింది, ఈ కుటుంబ వ్యవస్థ ఎలా వచ్చింది, ఈ ఎకనామిక్ సిస్టమ్స్ ఎలా వచ్చాయి, ఈ పొలిటికల్ సిస్టమ్స్ ఎలా వచ్చాయి, ఈరోజు మనం ఇంత మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నాం, ఒకప్పుడు కూడా మనం మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నామా లేదా, అలా ఒక ఎవల్యూషనరీ పద్ధతిలో మనం ఈ ఆంథ్రపాలజీ అనే సబ్జెక్ట్ చదువుతాం. ఓకే. సో దట్ ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది అనమాట. ఓహో, ఆదిమానవుడు ఇలా ఉండేవాడా, మనం ఇలా ఉన్నామా, అతని లైఫ్ జీవన విధానంతో మన జీవన విధానాన్ని పోల్చుకుంటే అతనే శభాష్ అంటాం. సో ఒక అతనే మనకన్నా అతనే చాలా బెటర్ అన్న కంక్లూజన్కి వస్తామన్నమాట. సో అలా చదవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఆంథ్రపాలజీ అందుచేత సో ట్రైబల్స్, రూరల్ ఇండియా, ఫార్మర్స్ ప్రాబ్లమ్స్, క్యాస్ట్ సిస్టమ్, ఈ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఏం నోటీస్ చేస్తున్నామో మన భారత సమాజంలో అవే సిలబస్లో ఉంటాయి. ఓకే ఓకే సార్. సో ఆప్షనల్ చూస్ చేసుకోవాలి స్టూడెంట్స్ అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఎందుకంటే ఆప్షనల్ చూసింగ్ అనేది ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్టాటిక్ సిలబస్ అంతా కవర్ అయిన తర్వాత చూస్ చేసుకోవాలా అంటే మనం దేంట్లో పట్టొచ్చిందని చెప్పి, సో అంటే ఫస్ట్ చూస్ చేసుకోవాలా? నేను ఒక 5 ఫ్యాక్టర్స్ చెప్తానండి. మొదటి ఫ్యాక్టర్ వచ్చేసి ఇంట్రెస్ట్. ఆ సబ్జెక్ట్ మనకి ఇంట్రెస్ట్ కలిగిస్తుందా లేదా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఐఆర్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్, కొందరు పాల్ సైన్స్ అని పిలుస్తారు. ఇది డిఫరెంట్ కంట్రీస్ యొక్క పొలిటికల్ సిస్టమ్స్ మనం తెలుసుకోవాలన్నప్పుడు అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. జియోగ్రఫీ, మన యొక్క వాతావరణం మనకు చదవాలని నాకు అనుకున్నాం అనుకోండి, అది ఇంట్రెస్టింగ్ అనుకుంటుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఏం పని చేస్తాడు, అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఆంథ్రపాలజీ మన గురించి మనం. సో ఇంట్రెస్ట్ ఓరియంటెడ్గా తీసుకోవాలి నెంబర్ 1. నెంబర్ 2 రిజల్ట్ ఓరియంటెడ్. రీసెంట్ ఇయర్స్లో ఏది ఎక్కువ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అకాడమీలోనే 13 ర్యాంక్స్ వస్తాను, ఇలా 10 మంది ఆంథ్రపాలజీ వాళ్ళు. సో రిజల్ట్ ఓరియంటెడ్గా ఏది ట్రెండింగ్లో ఉంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. థర్డ్, ఆన్సర్ రైటింగ్ ఈజీగా ఉందా లేదా. అంటే ఏదో కాంప్లెక్స్గా నేను ఆన్సర్ రాయాలి, సింపుల్గా నేను రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చా. మన గురించి మనం రాయమన్నప్పుడు చాలా ఈజీగా రాస్తాం. సో ఆన్సర్ రైటింగ్ ఈజీయే కాదా. 4ది, బయట మెటీరియల్ అవైలబుల్గా ఉందా లేదా, రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయా లేవా, బుక్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా. 5th మోస్ట్ ఇంపార్టెంట్, ఆప్షనల్ అనేది మనం ఒక ఫ్రెండ్ని మనము ఒక ఫ్రెండ్లా పెట్టుకోవాలంటేనే చాలా ఆలోచిస్తాము. అలాంటిది ఆప్షనల్ విల్ మేక్ అండ్ ఆప్షనల్ విల్ బ్రేక్. సో అంత ఇంపార్టెంట్ ఆప్షనల్కి మనకు మెంటర్ ఉన్నారా లేదా, ఆ మెంటర్ అవైలబుల్ ఆధారంగా కూడా మనం ఆప్షనల్ డిటర్మైన్ తీసుకోవచ్చు అనమాట. దీస్ ఆర్ ద 5 క్రైటీరియాస్. బేస్డ్ అపాన్ దిస్ వీ కెన్ డిసైడ్ అవర్ ఆప్షన్. ఓకే. సో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ట్రెండింగ్లో ఏ సబ్జెక్ట్ ఉంది, ర్యాంకర్స్కి ఏ వచ్చాయి, ఏ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి వచ్చాయని చూస్తూ ఉంటారు కదా, అది ఫాలో అవ్వచ్చా? అంటే ఎంతవరకు ఫాలో అంటే అది ఫాలో అవ్వచ్చు అంటే 100% అండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ 3 ఉమాహారతి, ఈ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ 3 అనన్య రెడ్డి అనే అమ్మాయి, ఆంథ్రపాలజీ ఆప్షనల్ వాళ్ళు. అలానే పొలిటికల్ సైన్స్ కూడా అది కూడా మంచి ఆప్షనలే. తెలుగు లిటరేచర్ మంచి ఆప్షనల్, లిటరేచర్ సబ్జెక్ట్స్ మంచి ఆప్షనల్, మెడికల్ సైన్స్ నుంచి క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్క ఆప్షనల్కి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఒక ఆప్షనల్ మనం ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి మనకు మంచి ఫ్యాకల్టీ, మంచి మెంటర్ అవైలబుల్గా ఉంటే మాత్రం దాని ఆధారంగా మనం ఆప్షనల్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెటర్నరీ సైన్స్ అనుకున్నాం అనుకోండి, వెటర్నరీ సైన్స్కి ఏంటంటే ప్రాపర్ మెటీరియల్ కానివ్వండి, ప్రాపర్ ఫ్యాకల్టీస్ కానివ్వండి, ప్రాపర్ కోచింగ్ కానివ్వండి అందుబాటులో లేదు. అది ఒక ఇబ్బంది. అలా. సో జనరల్ సైన్స్లో ఎక్కువగా కామన్గా ఏదన్నా ఉంటే ఆప్షనల్ చూస్ చేసుకోవడం, అది జిఎస్లో ఎక్కువ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆప్షనల్ చూస్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇది 100% కరెక్ట్ పాయింట్ అండి. GS 1లో హిస్టరీ, సొసైటీ, జియోగ్రఫీ ఉంటుంది. GS 2లో పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. GS 3లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది. సో మన ఆప్షనల్ GSలో ఎంత పార్ట్ కవర్ చేస్తుంది అన్నది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా సబ్జెక్ట్ తీసుకుంటాను, నాకు తెలుసు కాబట్టి నేను అది తీసుకుంటాను. GS 1లో ఇండియన్ సొసైటీ అనే మాడ్యూల్ మొత్తం కవర్ అవుతుంది ఆంథ్రపాలజీ వల్ల. పేపర్ 2లో GS 2లో గవర్నెన్స్ కొద్ది పార్ట్ కవర్ అవుతుంది. GS 3లో ఇంటర్నల్ సెక్యూరిటీ కొద్ది పార్ట్ కవర్ అవుతుంది. ఎథిక్స్లో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. కుంగ్ బుష్మెన్ అనే ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఉంటుంది, ఎడారిలో ఉంటారు వాళ్ళు, ఆఫ్రికాలో. వాడు వేట కోసం వెళ్తాడు, 15-20 రోజులైనా కూడా వేట దొరకదు. ఏదో ఒక టైంలో వేట దొరికిన తర్వాత ఆ వేటను తీసుకొని తినొచ్చు అక్కడే, ఎందుకంటే 15 రోజులు తినలేదు. కానీ తినకుండా మళ్ళీ వాళ్ళ కమ్యూనిటీకి వస్తాడనమాట. కమ్యూనిటీకి వచ్చి ఆ కమ్యూనిటీతో పాటు వేట తింటాడు. అంటే కమ్యూనిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఇండివిజువల్కి ఇంపార్టెన్స్ ఇవ్వడు. మరి మన సమాజంలో ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనము? ఇండివిజువల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో అలాంటి ఎగ్జాంపుల్స్ రాయవచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇండివిజువల్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా సమాజానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సమాజం కూడా బాగుపడుతుంది అనేది మనము ఈ ఆంథ్రపాలజీలో వచ్చినటువంటి ఎగ్జాంపుల్ని మనం ఎథిక్స్లో రాయొచ్చు. ఓకే.
సో నైస్ సార్. సో స్టూడెంట్స్కి ఇలాంటి గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి అంత మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ అంటే మీరు మోటో చెప్పారు, అంటే మీరు ఇన్స్టిట్యూట్ పెట్టడానికి రీజన్ చెప్పారు, బట్ ఏ వేలో వెళ్ళాలనుకుంటున్నారు మీరు? సో స్టూడెంట్స్ని ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు ముందుకి? నాకు ఒక గోల్ ఉందండి. గోల్ ఉండడం మంచి విషయమే. ఆబ్వియస్లీ. మనకి తెలుగు రాష్ట్రాల్లో నుండి ఒక ఉమెన్కి ఆల్ ఇండియా ర్యాంక్ 1 రాలేదు. దగ్గర దాకా వస్తున్నారు మన వాళ్ళు, 3 దాకా. 1వ ర్యాంక్ రాలేదు. మా అకాడమీ నుంచి ఎలాగైనా సరే ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఒక ఉమెన్కి రావాలన్నది నా కోరిక, నా విషన్. పర్ఫెక్ట్ సార్. సో దానికోసం ట్రై చేస్తున్నాను. బట్ నిజంగా ఏంటి థర్డ్ ర్యాంక్ అబ్సెషన్? లాస్ట్ టైం కూడా థర్డ్ ర్యాంక్, ఈసారి కూడా థర్డ్ ర్యాంక్. లాస్ట్ టైం థర్డ్ ర్యాంక్ వచ్చేసి ఉమాహారతి, ఆంథ్రపాలజీ స్టూడెంట్, అసలు ఇంటర్వ్యూ గైడెన్స్. ఈసారి ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ తాను. ఓకే. ఇట్స్ లక్ ఫ్యాక్టర్. ఓకే. సో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అండ్ బేసిక్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి? ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తుంటారు కదా. సో బేసిక్ ఎలా ఉండాలంటే? వీ హ్యావ్ టు బీ హానెస్ట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వీ హ్యావ్ టు బీ హానెస్ట్. వస్తే వచ్చని చెప్పాలి, రాకపోతే రాలేదని చెప్పాలి. ఓకే. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ప్యానల్, దే ఆర్ వెరీ వెరీ సీనియర్ పీపుల్. దే విల్ ఐడెంటిఫై వెదర్ యు ఆర్ లయింగ్ ఆర్ వెదర్ యు ఆర్ టెల్లింగ్ ట్రూత్. ఓకే. ఫస్ట్ వీ హ్యావ్ టు బీ హానెస్ట్. రెండోది మన అటైర్. ఓకే. మూడోది ఐ కాంటాక్ట్. నాలుగోది గెస్చర్స్, మన బాడీ మూమెంట్స్. ఐదోది హౌ యు ఆర్ రిప్రజెంటింగ్. ఓకే. ఈ 5 ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం మంచి ఇంటర్వ్యూ వస్తుంది. 180 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. యాప్లో ఉన్న క్వశ్చన్స్ అంటే వాళ్ళు రిలేటెడ్ ఇంట్రెస్ట్ అవన్నీ రాస్తుంటారు కదా. సో దాని రిలేటెడ్గా ఎక్కువ క్వశ్చన్స్ లేదంటే ర్యాండమ్గా అడుగుతారు? అంటే దానికి ఎలా? నో యాజ్ యూ టోల్డ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ నుంచే ఉంటాయి. ఓకే. అది ప్రాపర్గా ఆన్సర్ చేసిన తర్వాత ఎక్కడ దొరకట్లేదే అని ఓకే. అప్పుడు వాళ్ళు ర్యాండమ్గా అడుగుతారు. ఇంకా ఓకే. అంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం నేమ్ చెప్పామనుకోండి, మీ నేమ్ మీనింగ్ తెలుసా? ఒకవేళ శారీ కట్టుకెళ్తే శారీ ఎక్కడి నుండి ఆరిజిన్, అవన్నీ కూడా అడుగుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటర్వ్యూ చెప్తాను. ఓకే. ఓకే. యా. ఐఎమ్ స్పిరిచువల్ పర్సన్. అన్నీ చదువుతూ వాస్తు శాస్త్రం కూడా చదివాను నేను. ఓకే. సో ఇట్స్ మై పార్ట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. ఓకే. ఓకే. సో హాబీస్లో మెన్షన్ చేసి, నా హాబీస్ అని మెన్షన్ చేసి వాస్తు శాస్త్రాన్ని కూడా నేను పెట్టాను. సో నా ఇంటర్వ్యూ ఒక 15 నిమిషాలు వాస్తు, అది సైన్సా నాన్ సైన్సా, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ అయి ఉండి నువ్వే వాస్తు శాస్త్రాన్ని ప్రమోట్ చేస్తే ఎలా అని ప్రశ్నలు అడిగారు అనమాట. నేను దానికి బాగా ప్రిపేర్ అయి ఉన్నాను, ఎందుకంటే మై ఫీల్డ్ కాబట్టి దాన్ని నేను ప్రాపర్గా ఆన్సర్ చేశాను అనమాట. సో అంటే మనం ఏదైతే మన హాబీస్లో పెడతామో దాని మీద మన కమాండ్ ఉండాలి. ఓకే. సో అలా 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 మన ఇంట్రెస్ట్ ఏదైతే ఆ హాబీలో ఉందో దాని మీద చెప్పినట్టు కమాండ్. ఓకే. ఓకే. సో మీరు ఎన్ని టైమ్స్ వెళ్ళారు సార్ ఇంటర్వ్యూ? 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు వెళ్ళారు. సో మీరు ఒకటి చెప్పారు, ఇంకా 2 టైమ్స్ ఎలా ఉండే మీ ఎక్స్పీరియన్స్? అంటే ఇది ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్. ఇంకొకసారి ఏంటంటే ఒక కేస్ స్టడీ లా నాకు చెప్పారు. గవర్నమెంట్ ఒక మోటోతో వచ్చింది. గవర్నమెంట్ మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ జరగాలి. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళకూడదు, గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ పెరగాలి. ఓకే. రెండోది మిడ్ డే మీల్ స్కీమ్ హై క్వాలిటీ ఉండాలి. మిడ్ డే మీల్ స్కీమ్ హై క్వాలిటీ ఉండాలి, ఎలాంటి పిలిఫరేజ్ ఉండకూడదు, అంటే మోసం జరగకూడదు. మూడోది అసలుకి విద్యా వ్యవస్థ అనేది టీచర్ మీద డిపెండ్ అయి ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. సో మీ డిస్టిక్లో ఈ 3 టార్గెట్లు ఫిల్అప్ చేసేటటువంటి విద్యా విధానాన్ని నువ్వు ఫిల్ చేయాలంటే నువ్వు ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తావు అన్నారు. ఈ ప్రశ్న నన్ను అడిగారు. అంటే ఎన్రోల్మెంట్ ఉండాలి గవర్నమెంట్ స్కూల్స్లో, మిడ్ డే మీల్ స్కీమ్ క్వాలిటీగా ఉండాలి. మూడోది వచ్చేసేమో టీచింగ్ కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకు కాంప్రమైజ్ అవుతుందంటే టీచర్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ కోసం క్యాంపెయినింగ్కి వెళ్తున్నాడు. మిడ్ డే మీల్ స్కీమ్ బాగుందా లేదా అని చెప్పేసి ఆయన వంట గదిలోకి వెళ్తున్నాడు. సో అతని డ్యూటీ ఏంటి? క్వాలిటీ టీచింగ్. అది కాంప్రమైజ్ అవుతుంది అన్నమాట. సో మీరు ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తారని నన్ను అడిగారు. నేను అప్పుడు ఆ మూమెంట్లో ఆన్సర్ చెప్పాను. ఓకే. అంటే ఏం ఆన్సర్ చేశారు సార్? అంటే నేను అప్పుడు ఆన్సర్, అందరూ మీరు ఆలోచన చేయండి, ఇది నా ఆన్సర్. నా ఆన్సర్ వచ్చేసి ఏమని చెప్పానంటే, యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు విలేజ్లో, ఖచ్చితంగా వాళ్ళకి మా ఊర్లో పిల్లలు డెవలప్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. సో ఎవరైతే అలా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి మినిమం బేర్ ఇన్కమ్ తోని, అది కూడా గవర్నమెంట్ ఎలాగో ఇన్కమ్ ఇవ్వదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్జిఓస్ ద్వారా మనం వాళ్ళకి బేర్ మినిమం ఇన్కమ్ వచ్చేలాగా 2000 రూపీస్ పర్ మంత్ వీళ్ళకి ఎన్రోల్మెంట్ క్యాంపెయినింగ్ కోసం వీళ్ళని పంపివ్వాలన్నమాట. ఫుడ్ విషయంలో సోషల్ ఆడిట్, అంటే గ్రామ సభలో ఉన్నటువంటి మెంబర్స్ని మనం భోజనాన్ని తీసుకొని రావాలి వీక్లీ వన్స్, ఒక 10 మెంబర్స్. సో వాళ్ళు క్వాలిటీ ఫుడ్ చెక్ చేస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలే తింటారు కాబట్టి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉంటారు. సో సోషల్ ఆడిట్ జరగాలి. మూడోది టీచింగ్ తప్ప వేరే డ్యూటీ చేయకూడదు. ఎందుకంటే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఓకే. పర్ఫెక్ట్ సార్.
సో మీరు అంటే మిస్ అయింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా గైడెన్స్ ఇవ్వాలి అంటే స్టూడెంట్స్‌కి మీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని పర్సనల్‌గా ఇన్స్పిరేషన్‌గా తీసుకొని చాలామంది స్టూడెంట్స్ ఉంటారని కూడా మాకు తెలుసనమాట. సో ఎలా సార్, ఎలా అనిపిస్తుంది మీకు? అవి చాలా సంతోషంగా అనిపిస్తుంది మేడం. ఎందుకనంటే నేను చాలా డౌన్ ట్రోడన్ సోషల్లీ అండ్ ఎకనామికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను నేను. ఒక హార్డ్ వర్క్, ఒక 13 సంవత్సరాల కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ అండి. ఖచ్చితంగా నేను చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఒక 13 సంవత్సరాల హార్డ్ వర్క్‌కి రిజల్ట్ ఇప్పుడు నాకు దొరుకుతుంది. ఇంకా లాస్ట్ 4 ఇయర్స్ నేను ఎప్పుడైతే అకాడమీ పెట్టానో లాస్ట్ 4 ఇయర్స్ అయితే 12 తర్వాత పడుకున్నాను, 6 తర్వాత లేవలేదు. అంటే ముందు ఏది జరిగినా కూడా అంత కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేశాను నేను లాస్ట్ 4 ఇయర్స్‌లో. ఈరోజు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ముందు క్లాస్ చెప్పి వచ్చాను నేను. ఓకే. సో ఆ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్‌కి రిజల్ట్ ఎవరికైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే, ఎవరైతే కన్సిస్టెంట్ కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా విజయం వస్తుంది. ఓకే సార్. సో ఇలాగే మీరు ఇంకా స్టూడెంట్స్‌ని తయారు చేయాలి, ఇంకా ర్యాంక్స్ కూడా సాధించాలి. అండ్ మీ మోటో ఏదైతే ఉందో అది డెఫినెట్లీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us.